ఇది శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రం అండి. మన తిరుపతిలో ఉంటుంది. నేను రీసెంట్‌గా తిరుపతి వెళ్ళాను. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఈ ఫ్రీ ఫుడ్ అండి. ఫ్రీ అన్నదాన సత్రం. ఎప్పటి నుంచో పోవాలని కోరిక. కాకపోతే ఇక్కడ కొంచెం మనం ఓపికతో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నాం కదా! అలాగా 6 ఉంటాయి. 6 దాటుకొని వెళ్ళాలి. అంటే ఎస్ షేప్‌లో మనం రౌండ్ తిరుగుతాం కదా! అలాగా 6 దాటుకొని వెళ్ళాలి. ఫైనల్‌గా చేరుకున్నాను. కానీ ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి నెరవేరింది నాకు ఈ కోరిక. వెళ్ళంగా ఈ హాల్ మొత్తం కలిపి ఒక్కసారి సిట్టింగు 3000 మందికి ఉంటుంది. ఇలాగా 10 కంపార్ట్మెంట్స్ దాకా ఉంటాయి. పోంగానే ఫస్ట్ పచ్చడి, బెల్లపన్నం పెట్టారు. ప్రసాదం కింద తిన్నాను. సూపర్‌గా ఉంది. చూడండి పక్కన అందరూ ఎంతోమంది. ఇక్కడ ఎంత కోటీశ్వరుడు అంటూ ఏముండదు. వెంకన్న స్వామి గుడికొస్తే అందరూ ఒకటే. ఆలు కుర్మా వచ్చేసింది. అలాగా వెహికల్స్ ఉంటాయి. అలాగా వెహికల్స్‌లో ఇద్దరిద్దరు వచ్చి మనకు సర్వ్ చేస్తారు. ఇది సేవ అండి. మనం కూడా టీటీపీలో తిరుపతిలో సేవకెళ్ళినప్పుడు మనం కూడా ఇలాగా మనం సర్వీస్ చేయొచ్చు. వాళ్ళు అడిగితే చెప్తారు. అండ్ నెక్స్ట్ ఇలాగా రైస్ కూడా వస్తుంది. రైస్ అన్లిమిటెడ్. ఎవరికి ఎంత కావాలంటే అంత తినచ్చు. టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు. లిటరల్లీ చెప్తున్నాను. మీరు ఇట్లా ఏదన్నా అబద్ధం చెప్తాను అనుకుంటున్నారేమో. నేను తిన్నా కూడా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే టేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ సాంబారు అలా పెద్ద పెద్ద దండిలో వచ్చేసి సాంబార్ పోసుకుంటూ వెళ్తారు. మీరు ఎంత కావాలంటే అంత సాంబార్ కూడా తినచ్చు. నాకైతే స్పెషల్ ఆలు కర్రీ, పచ్చడి, సాంబారు, రసము, చివరిలో మజ్జిగ తిన్నా అండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. అండ్ ఫైనల్గా సాంబార్ కూడా అయిపోయింది. సాంబార్తో కూడా తినేసాను. సాంబార్తో అయిపోయినాక నెక్స్ట్ రసం వస్తుంది. కాకపోతే రసంది వీడియో నేను క్యాప్చర్ చేయలేదు. బండి వెళ్ళిపోయింది. సో రసం అయిపోయింది. రసం అయిపోయినాక మజ్జిగ ఇస్తారు. మజ్జిగ కూడా మనకి ఎంత కావాలో అంత పోస్తారు. ఇబ్బంది ఉండదు. టేస్ట్ కూడా బాగుంది. మజ్జిగలో సాల్ట్ కూడా మిక్స్ అయ్యి వస్తుంది. కొంచెం మసాలా టైప్ మజ్జిగలో ఉంటాయి. మొత్తానికైతే ఫైనల్గా టేస్ట్ మాత్రం మామూలు ఉండదండి. మీరు ఎప్పుడు వెళ్తే ట్రై చేయండి. తెలుసు కదా మన వీడియోస్. సుక్కు డార్లింగ్ ఫాలో చేయండి మన అకౌంట్కి. ఇలా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇంకా ఫైనల్గా మజ్జిగ మనకి 1 కాదు 2 సార్లు పోయమన్నా పోస్తారు. అలా కంటెంట్లో వస్తుంటుంది మజ్జిగ పోస్తారు. ఫైనల్గా అయిపోయింది. అన్లిమిటెడ్ అండి. మీరు ఎంత కావాలంటే తినచ్చు. ఇంతే లిమిట్ అంటూ ఏముండదు.